జగంటి గారు నమస్కారము. నా పేరు సాయినాథ్. నాకు 2 ప్రశ్నలున్నాయి. మొదటిది, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంని ఎలా విడదీస్తారు? రెండోది, భగవంతుడు ఎక్కడ లేడు అనేదాన్ని తర్కం చేసి చెప్తారా? ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. సాయినాథ్ గారు అడిగిన ప్రశ్నలు విన్నారు కదా. 2 ప్రశ్నలు అడిగారు ఆయన. ఒకటి, మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము, వీటిని ఎలా సెపరేట్ చేస్తాం. అలాగే రెండవ ప్రశ్న ఏంటంటే, భగవంతుడు ఇందుగలడందు లేడని సందేహం వలదు అని మనం ఒక పద్యం చదువుకున్నాం. సో అది ఎలా మనం నిర్ణయిస్తాం? ఎక్కడ లేడు అంటే అన్ని సర్వవ్యాపిగా ఉన్నాడు కదా, ఆయన్ని మనము ఎలా, తర్కంతోనా లేకపోతే ఎలా అన్నది ఇంపార్టెంట్ అని మాట్లాడుకుందాం. ఇప్పుడు మొట్టమొదట ఆయన అడిగిన మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం. అహంకారం అంటూ నేను అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో, నేను అనుకుంటామో అది అహంకారం అనమాట. సో అహం అంటాం అనమాట దాన్ని. సో అది మొట్టమొదటి సృష్టి ప్రారంభంలో అది ఉంటుంది. అది పుట్టి ఆ తర్వాతనే మనం పుడతాం అనమాట. సో అహంకారం మనతో పాటు ఉంటుంది. అది ఇప్పుడు మనసు గురించి ఆల్రెడీ 6 మంత్రాలు నేను ఇదివరకు విపులంగా వ్యాఖ్యానం ఇచ్చాను. అదే ఈ స్లైడ్స్ అవే మంత్రాలు ఇవి. సో దీనిలో మొదటి మంత్రము యజుర్వేద 34:1లో జాగ్రత్త దూరముదైతి అంటే ఈ మంత్రంలో ఏం చెప్తున్నాడంటే, మనసు అతివేగంగా చాలా దూరం వెళ్తుంది, కలలో కూడా చాలా దూరం వెళ్తుంది, ఇలలో కూడా అంటే మనం మేల్కొన్నప్పుడు చాలా దూరం వెళ్తుంది, కలలో కూడా చాలా దూరం వెళ్తుంది అని ఈ మంత్రం చెప్తుంది. కాబట్టి అన్నిటికంటే వేగమైంది, చాలా దూరం వెళ్ళగలిగేది ఏదైతే మన శరీరంలో ఉందో దాన్ని మనసు అనాలి. సరే, ఇప్పుడు చిత్తము, బుద్ధి, అహంకారం ఇవి కూడా తెలుసుకోవాలి మనం. సో రెండో మంత్రం చూద్దాం. ఏన కర్మాణ్యపసో మనిషిన, ఈ మంత్రంలో దేనిచే కర్మనిష్ఠులు, జ్ఞానులు, బుద్ధిమంతులు యజ్ఞం నందు, జ్ఞానయజ్ఞం నందు కర్మలు చేయుదురో అను. సో బుద్ధిమంతులు, బుద్ధి ఇదనమాట. సో బుద్ధితో జ్ఞానయజ్ఞములు చేస్తారు, సో యజ్ఞములు చేస్తారు. ఈ రెండూ చేసే వాళ్ళని బుద్ధి నడిపిస్తుంది, అదే బుద్ధి. సో మనసేమో అత్యంత వేగంగా అన్ని పనులు చేసి పెడుతుంది మా శరీరంలో, కానీ బుద్ధి మటుకు యజ్ఞాలు చేయిస్తుంది, జ్ఞాన యజ్ఞాలు చేయిస్తుంది, కర్మలలో అవి చేయిస్తుంది అనమాట. అది బుద్ధి. సో ఏది ప్రజల లోపల విలక్షణమై ఉన్నదో, సంకల్పాదులు నొనర్చు ఆ నా మనసు శుభ సంకల్పం కలదే అవుగాక. ఇక్కడ మనసు గురించి చెప్తున్నాడా, బుద్ధి గురించి చెప్తున్నాడా అంటే, మనసు యొక్క అటాచ్మెంట్స్ 2 ఉంటాయి. అవి చిత్తము అండ్ బుద్ధి, ఈ 2 అనమాట. సో చిత్తము, బుద్ధి, ఇది బుద్ధి. సో మనసు యొక్క ఇంకొక కార్యక్రమం అంటే, ఈ మనసు చెప్పేటప్పుడు బుద్ధిని గురించి కూడా చెప్తున్నాను అనమాట. సో ఈ మనసు, బుద్ధి, చిత్తము ఈ 6 మంత్రాల్లో స్ప్రెడ్ అయి ఉందన్నమాట. సో మొదటిది కేవలం మనసు అనమాట. సో అది చిత్తము అండ్ బుద్ధిని వదిలిపెట్టి అత్యంత వేగంగా అటు ఇటు తిరుగుతుంటుంది అనమాట. సో అన్ని పనులు చేస్తుంది. ఇదేంటంటే జ్ఞానంతో చేసేది ఏవైతే ఉంటుందో అది బుద్ధి చేస్తుంది. సో మనస్సులో ఒక అటాచ్మెంట్ ఉన్న బుద్ధి చేస్తుంది అనమాట. సో ఇది నెక్స్ట్ మంత్రము, యత్ ప్రజ్ఞానముత చేతో, ఈ ఏ మనసు జ్ఞాన సాధనమో మరియు విచారణ శక్తి కలదో, ధైర్యము కలదో, ఏది ప్రజల్లో వినాశనం లేని ప్రకాశమో, ఏది లేకున్నా ఏ కర్మయూ చేయబడదో ఆనా మనసు శుభ సంకల్పం కలదేగుగాక. ఇది చిత్తం. అంటే ఇది జ్ఞాన సాధనం. సో చిత్తంలో మొత్తం మనము డేటా స్టోర్ చేస్తాం అనమాట. మనసు ద్వారా మనం ఏదైతే గ్రహిస్తున్నామో అవన్నీ చిత్తంలోకి వెళ్ళి స్టోర్ అయి ఉంటాయి. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. వీడియో చూస్తున్నప్పుడు ఇక్కడ మంత్రాన్ని చదువుతున్నారు, కళ్ళతో చూసి చదువుతున్నారు అనుకోండి, అది అవన్నీ కూడా చిత్తంలోకి వెళ్ళి స్టోర్ అయి ఉంటాయి. అది మనసు యొక్క ఏకాగ్రతను బట్టి ఆ స్టోరేజ్ ఉంటుంది. అంటే మీరు మనసు పెట్టి చదువుతున్నారనుకోండి, ప్రతి అక్షరము ఏకాగ్రతతో ఇంక ఏమీ ఆలోచించకుండా చేస్తే అప్పుడు ఇవి యాజ్ ఈజ్గా మీ యొక్క చిత్తంలో వెళ్ళి ఉంటాయి. వాళ్ళని ఏకసంతాగ్రహులు అంటారు. వాళ్ళు ఒక్కసారి ఫోకస్ చేసి చదివేసేసి అది గుర్తుపెట్టేసుకుంటారు, అది చిత్తంలో ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే చదువుతాము, కానీ దీనిలో కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు మన మనసులో అంటే చిత్తంలో నాటుకుంటాయి. అప్పుడు ఏకాగ్రత ఉంటుంది. మరుక్షణమే మన ఏకాగ్రత మనకి చెడుతుందన్నమాట. మనం ఇంకేదో ఆలోచిస్తాం, లేదా ఇంకేదో
అవన్నీ చేస్తాం కాబట్టి మనకి ఆ ఏకాగ్రత కుదరదు. ఇది చిత్తం గురించి చెప్తున్నారు. సో ఎక్కడైతే మనం జ్ఞాన సాధనమో, ఎక్కడైతే దాచిపెట్టుకుంటామో అవన్నీ కూడా చిత్తము. నెక్స్ట్ మంత్రం. ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం. అంటే ఎక్కడైతే మొత్తము అన్నీ సర్వము అందులో ఉంటాయి. ఏది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఇదిగో ఇది కూడా చిత్తం. సో ఇది కూడా చిత్తం. నెక్స్ట్ మంత్రం. యస్మిన్ రుచః సామ యజూగంషి. సో ఈ మంత్రంలో యజుర్వేదము, సామవేదము, ఋగ్వేదము అన్నీ ఏ మనసులో ఉంటాయో ఇది బుద్ధి. సో బుద్ధి వెరీ ఇంపార్టెంట్ అనమాట. బుద్ధిలో ఇవన్నీ ఉంటాయి. సో అలానే నెక్స్ట్ మంత్రము తుషారధిరస్వాన్నివ. ఇది కూడా మళ్ళీ మనస్సు గురించి చెప్తుంది. అతి వేగంగా వెళ్ళేది మనస్సు అని చెప్పి. ఈ 6 మంత్రాల గురించి ఇదివరకే నేను ఒక విపుల వ్యాఖ్యానం ఇచ్చాను. ఆ వీడియో చూతురుగాక. అదండి సాయినాథ్ గారు. సో మనసుకి, బుద్ధికి, చిత్తానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనసు అతి వేగంగా ఉంటుంది. చిత్తము స్టోరేజ్. బుద్ధి జ్ఞానం ఉంటుంది అందులో. ఆ జ్ఞానం వేదం అన్నమాట. సో బుద్ధిలో కేవలం వేదం ఉంటుంది. సో ఆ వేదం చెప్పినట్టుగా మనం విన్నాం అనుకోండి, బాగుపడిపోతాం. అందుకే చాలామంది ఏదైనా తప్పు చేసినప్పుడు ఎరా బుద్ధి ఉందా లేదా అంటారు. అంటే నీకు వేద జ్ఞానం ఉందా లేదా అని అడుగుతున్నాను. అది లోపల ఉంటుంది. అది మనం తట్టి లేపాలి దాన్ని. అందుకని గాయత్రి మంత్రం చదివేటప్పుడు ధియో యో నః ప్రచోదయాత్. మనం ఆ లాస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో ధియా, ధియహ అంటే బుద్ధుడు, యహ నీవు, నహ మా ప్రచోదయాత్ ప్రేరేపింతువుగాక. ఆ బుద్ధుల్ని ప్రేరేపించు అని కోరుకుంటున్నాం. అందుకే గాయత్రి మంత్రాన్ని మనము మొట్టమొదట గురుకులంలో చేరేటప్పుడు నేర్పిస్తారు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఆ జ్ఞానం వస్తుందన్నమాట. ఆ మంత్రాన్ని మనం ఉపాసన చేయటం మూలంగా వేద జ్ఞానం త్వరగా వస్తుంది. అది మన చిత్తంలో పెట్టుకోగలుగుతాం. బుద్ధిలోంచి తీసి చిత్తంలో పెట్టుకుంటాం మనసు ద్వారా. ఇది మనసు చేసే క్రియ. సో ఇవన్నీ కూడా మనసు, బుద్ధి, చిత్తం. చిత్తం స్టోరేజ్, బుద్ధి వేదం, మనసు మనం నిత్య కార్యక్రమాలు చేయడానికి, కర్మలు చేయడానికి అన్నిటికీ ఉపయోగపడేది అది మనసు. సో ఈ మనసు అతివేగంగా వెళ్తుంది. ఎంత వేగంగా వెళ్తుందంటే నేను ఇట్లా చెయ్యి ఇలా అంటూ, నేను మాట్లాడుతూ, నేను వింటూ, నేను చూస్తున్నా, అన్నీ ఆ క్షణంలో జరిగిపోతున్నాయి అన్నమాట. సో అవన్నీ మనసు చూడటము, వినటము, మాట్లాడటము, కలపటము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. సో అంతేకాకుండా మనం ఏదైతే ఊపిరి పీలుస్తున్నామో అది కూడా ఆ సమయంలో జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మనసు అతివేగంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదులుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసామనుకోండి, దాని వేగానికి కట్టడి చేసామనుకోండి, అప్పుడు మీ మనసు ఒక చోట నిలుస్తుంది. అప్పుడు మీ బుద్ధి వికసిస్తుంది. అలా చేయటం కోసమే ధ్యానం. అదే మనం పొద్దున్నే మనము గాయత్రి మంత్రం చదువుకొని పరమాత్మను తలుచుకొని నా బుద్ధిని ప్రేరేపించు, ప్రేరేపించు, ప్రేరేపించు అని కోరుతున్నాం. అప్పుడు పరమాత్మ దానికి సన్నిధుడై మనకి అన్నీ ఇస్తాడు. ఇవి జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విషయం మనకు క్లారిటీ వచ్చింది. అహంకారం అంటే నేను అన్న ఫీలింగ్. ఎప్పుడైతే మనం ఈ శరీరంలో దూరేసి ఈ శరీరమే నేను అనుకుంటుంటాం అనమాట. అందుకనే ఇప్పుడు నేను ఈ శరీరంతో తింటుంటాను, తాగుతుంటాను, గాలి పీలుస్తున్నాను, చూస్తున్నాను, వింటున్నాను, అన్నీ చేస్తున్నా. ఈ శరీరం నాకు కావాలనుకుంటా. ఈ శరీరానికి ప్రాణభయం ఉంటుందన్నమాట. అమ్మో ప్రాణం పోతే ఇవన్నీ పోతాయి, లేకపోతే మనకి ఏదైనా అయితే ఇదేమో అయిపోతాయి అన్న భయం ఉంటుంది చూసారా. ఆ భయం అన్నదే అహంకారం. ఆ మనం ఉండబట్టి మనం భయపడుతూ ఉంటాం. ఎప్పుడైతే యోగి ధ్యానంలో తెలుసుకుంటాడో, నేను ఆత్మని అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఈ శరీరంలో నేను వచ్చి నివసించి ఈ శరీరం ద్వారా నేను యాక్సెస్ చేసుకుంటున్నాను, అన్ని విషయాలను తెలుసుకుంటున్నాను అని అనుకుంటాడో, ఆ జ్ఞానం వస్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ శరీరం నుంచి అతను ఏమీ ఆశించడు. అప్పుడు భయం ఉండదు. అది. సో ఈ అహంకారం ఉన్నంతసేపు భయం ఉంటుంది. అహంకారాన్ని వదిలిపెడితే భయం పోతుంది. ఎప్పుడైతే భయం పడుతుందో పరమాత్ముడు కనిపిస్తాడు. ఇది విశేషం. సో ఇవన్నిటికీ డిఫరెన్స్ ఇది. ఇదండి సాయినాథ్ గారు మీ మొదటి ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మీ రెండో ప్రశ్నకు వెళ్దాం. ఈ రెండో ప్రశ్న ఏంటంటే పరమాత్ముడు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పడానికి నేను ఏది మాట్లాడినా వేదపరంగా మాట్లాడు. వేదంలో ఉంది అంటే అది మాట్లాడుకుంటాం. వేదంలో లేదు అంటే మనం మాట్లాడుకుంటాం. అంతే కదా. సో అందుకని వేదంలో ఇప్పుడు ఈ గాయత్రి మంత్రంలో కూడా ఉందన్నమాట. ఓం భూర్భువః స్వః అన్నప్పుడు భూరగ్నయే అంటే భువర్వాయవే, మళ్ళీ అట్లనే స్వరాదిత్యాయ, ఇట్లా మనం చెప్పుకుంటూ వస్తాం అన్నమాట. అంటే భువర్లోకము,
భూలోకము, భువర్లోకము, స్వర్లోకం. ఈ 3 అన్నీ ఆయనే అని చెప్తున్నాం. సో అని చెప్పినప్పుడు ఇంక తిరిగే ఉంది అట్లా. తత్ సవితుర్వరేణ్యం. తత్ అంటే ఆ నీవు, తత్ అంటే కనిపించకుండా ఉన్నదాన్ని తత్ అంటాం. తత్ సవితు. సవితుర్ అంటే ఏంటి? ఈ సృష్టిని చేయువాడు. తర్వాత వరేణ్యం, నేను కోరుకున్నాను. సో అది ఆయన్నే వరిస్తానని చెప్పదు. ఇలా భర్గో దేవస్య ధీమహి. భర్గ అంటే ఆయన యొక్క జ్ఞానం. దేవస్య దేవుడి యొక్క జ్ఞానాన్ని, భర్గో దేవస్య ధీమహి ధరింతునుగాక, ఆ జ్ఞానాన్ని ధరింతునుగాక అని చెప్తున్నాం అన్నమాట. చెప్తూ అందుకోసం పరమాత్మ నా బుద్ధుల్ని ప్రేరేపించు, మా బుద్ధుల్ని, నా కాకుండా మా అంటే మా అందరి బుద్ధుల్ని ప్రేరేపించు అని కోరుకుంటాం. సో ఇది గాయత్రి మంత్రం యొక్క ముఖ్య లక్షణం. ఇది కాకుండా మనకు మనం సంధ్యావందనం చేసేటప్పుడు కూడా అనేక మంత్రాల్లో ఇది వస్తుంది. ఉపాసనలో ఎస్పెషల్లీ ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం. ఇక్కడ సూర్యుడు అంటే పరమాత్మ. అలానే సూర్యుడు, అలానే ఉద్వయం తమః సస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ సృష్టి అయిపోయి ప్రళయం అయిపోయిన తర్వాత కూడా నీవు ఉంటావు, ఆ తర్వాత కూడా మళ్ళీ సృష్టి చేస్తావు అనే అర్థంలో చెప్పుకుంటూ పోతాం అన్నమాట. అంటే అక్కడ కూడా పరమాత్మని చెప్తాం. సో అలానే సామవేదంలో సూర్యుడిలో నువ్వు ఉన్నావు, ఇక్కడ నువ్వు ఉన్నావు, అక్కడ నువ్వు ఉన్నావు, ఇక్కడ నువ్వు అన్నిట్లో ఉన్నావు అని వేదాలు ఘోషిస్తాయి అన్నమాట. సర్వవ్యాపి. అలానే పురుష సూక్తంలో విరాట్ స్వరూపం. సో మొత్తం అన్నిట్లోనూ ఆయన నిండి ఉన్నాడు అని మంత్రాలు చెప్తాయి అన్నమాట. సో సర్వవ్యాపి ఆయన అయినప్పుడు అలాంటి సర్వవ్యాపి ఇందుగలడందు లేడని సందేహం వల్ల ఇది వేదం చెప్తుంది. ఇప్పుడు తర్కం ఉంది చూసారా, తర్కం అన్నది నిరూపించటం కోసం, ఏదైనా నిరూపించడం కోసం చేస్తాం. తర్కానికి ఏంటంటే 8 ప్రమాణాలు తీసుకోవాలి. సో అది మనకి ముఖ్యంగా 4 ప్రమాణాల గురించి మాట్లాడుతుంది, దాని మిగతా 4 దాన్ని ఫాలో అయిపోతుంది. ఒకటేమో ప్రత్యక్ష ప్రమాణం, రెండోదేమో అనుమాన ప్రమాణం, మూడోది శబ్ద ప్రమాణం, నాలుగోది ఐతిహ్యం. ఇలా మొత్తం ఈ 4టిని తీసుకొని మనము చెప్తాం అన్నమాట. సో ఇవి చెప్పేటప్పుడు అన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణం మీద ఆధారపడి కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనం ప్రమాణాలు తీసుకొని పరమాత్ముడు ఉన్నాడు, సర్వయాడలా ఉన్నాడు నిరూపించవచ్చు. ఇప్పుడు మనం సైన్స్నే తీసుకొని మాట్లాడుకోవచ్చు. సైన్స్లో కనుక మీరు మాట్లాడారనుకోండి, ఇప్పుడు ఒక థియరీ వీళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే సైంటిస్టులు మాట్లాడే థియరీ, వాళ్ళకి తెలిసింది మాట్లాడుతుంటారు, మరి తప్పులైందని కాదు, ఇది కాదని, అది ఇదని మాట్లాడుతుంటారు, కానీ ఏది కరెక్ట్గా వాళ్ళకి తెలియదు. ఏదో టెక్నాలజీ పరంగా ఏదో నడిచిపోతున్నాయి. కారు ఉందనుకోండి, కారు ఆగకుండా నడవదు, అది ఎక్కడో చోట ఆగుతుంది, దానికి రిపేర్లు వస్తాయి, దాని పంచర్లు అవుతాయి, అన్నంత మాత్రం సైన్స్ లేదని అనలేం కదా. అలానే భగవంతుడు ఎల్లడలా ఉన్నాడనడానికి ఒక నిదర్శనం నేను చెప్తాను. అదేంటంటే, నేను కారు నడపాలి అంటే నేను కారులో ఉండాలి, అంటే కర్త కారులో ఉండాలి, లేకుండా కారు నడపదు. అదేంటండి వచ్చేసినాయి కదా ఇప్పుడు, అవి డ్రైవర్లెస్ కార్లు వచ్చేసినాయి కదా, అవి నడుస్తుంటే కదా, బయట మనకి నొక్కితే వెళ్తుంటాయి కదా అంటే నిజమే. ఎలా నడుస్తాయి అవి? లోపల దాని కంట్రోలింగ్ దాని లోపల ఉంది. ఆ కంట్రోల్ని బయట నుంచి మనం కంట్రోల్ చేస్తాం. ఇక్కడి నుంచి సిగ్నల్ దాని దగ్గరికి వెళ్ళి ఆ కంట్రోల్ ఆపరేట్ చేస్తేనే రావు. సో ఏదన్నా ఒక వస్తువుని కంట్రోల్ చేయాలంటే దాని లోపల, ఆ వస్తువు లోపల అది ఉండాలి, లేకపోతే కంట్రోల్. ఏదన్నా సరే సర్వవ్యాప్తమైన ప్రతి పదార్థాన్ని తీసుకోండి. ఇక్కడి నుంచి మార్స్ మీద రోవర్ అని పెట్టారు, అది నడుస్తోంది, కానీ ఇక్కడి నుంచి మనం సిగ్నల్స్ పంపిస్తాం, బాగుంది, కానీ దాని లోపల ఉన్న మెషిన్ ఏదైతే కంట్రోలింగ్ ఉంటుందో దాని లోపల ఉంటుంది, బయట నుంచి ఏది కంట్రోల్ చేయదు. ఇది విశేషం. సో ఒక వస్తువుని కంట్రోల్ చేయాలంటే దాని లోపల ఉండవలసిందే, దాని లోపల ఆ కంట్రోలింగ్ పవర్ ఉండాలి. అలానే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి సర్వము ఒక సిస్టమేటిక్గా ఉండడానికి కారణం దానిలోని కంట్రోలింగ్ పవర్. ఆ కంట్రోలింగ్ పవర్ భగవంతుడు అని వేదం చెప్తుంది. అదే తార్కికంగా కూడా నేను చెప్తున్నాను. సో ఒక వస్తువు లోపల కంట్రోలింగ్ పవర్ లేకపోతే ఆ వస్తువుని కంట్రోల్ చేయలేదు. అబ్సల్యూట్, దట్స్ ఇట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫిజిక్స్ లాస్ కానీ, కెమిస్ట్రీ లాస్ కానీ, అన్ని లాస్ ఏవైతే ఉన్నాయో, LAWS లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్ముడు సృష్టి వేదంలో ఉంది. సో సర్వము ఉంది. మీరు దాన్ని బుద్ధితోనూ మీ యొక్క శక్తితోనూ యుక్తులతోనూ దాన్ని గ్రహించుకొని ఉపయోగించుకోవాలి. సో ఇది మనకి సృష్టిలో ఉన్న రహస్యం అన్నమాట. పరమాత్ముడు ఎల్లడలా ఉన్నాడు అనడానికి
ఈ సృష్టిని మొత్తం సృష్టి సిస్టమేటిక్గా ఉండడానికి కారణము ఆయన దాని లోపల అణువున ఉన్నాడు కాబట్టి. సో అణువులో లేకపోతే అణువు కంట్రోల్లో ఉండదు. అది సో ప్రతి వస్తువులోనూ వ్యాపించున్నారు విష్ణు. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధాదే పదం సంహూఢమస్య పాంసురే. ఈ మంత్రంలో స్పష్టంగా చెప్తారు. ఇదం విష్ణు, ఇదం అంటే ఈ కనిపించే ఈ సృష్టి అంతా విష్ణు విచక్రమే, ఆయన అన్నిట్లోనూ వ్యాప్తమై ఉన్నాడు. విచక్రమే విశేషంగా, చక్రమే అంటే ఆయన వ్యాపించి ఉన్నాడు, అంటే ఆయన పదం ఉందన్నమాట, ఆయన నడిచాడు అన్నిట్లో. సో ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధాదే పదం. త్రేధా 3 విధాలుగా ఆయన పదాలను ఉంచాడు, అంటే ఆయన యొక్క వ్యాప్తి 3 విధాలుగా ఉంది. ఆ 3 విధాల్లో సూర్యుడిలో ఒక రకంగా, భూమిలో ఒక రకంగా, అంతరిక్షంలో ఒక రకంగా ఉందని చెప్పి ఈ మంత్రం స్పష్టం చేసేస్తుంది. సో ప్రతి దానిలోనూ ఉన్నాడని చెప్పి మంత్రాలు చెప్తున్నాయి. కాబట్టి అది కాకుండా మీకు ఇచ్చిన ఈ లాజికల్ ట్రీట్మెంట్ అన్నమాట. లోపల లేకుండా కంట్రోలింగ్ ఉండదు. ఏ వస్తువునన్నా కంట్రోల్ చేయాలంటే దాని లోపల కర్త ఉండాలి. రిమోట్ కంట్రోల్డ్ కార్లో కూడా కర్త ఆ మెషిన్ లోపల ఉండి కంట్రోల్ చేస్తుంది, ఆ కంప్యూటర్. దానికి మనం సిగ్నల్స్ పంపించినప్పుడు అది చేస్తుంది. ఎలా అయితే నేను క్లాస్ రూమ్లో కూర్చున్నాను, నా పేరు బయట నుంచి ఎవరైనా పిలిచారు, అది వినంగానే నేనే లేచి వెళ్తాను, ఎందుకంటే అది నా పేరు కాబట్టి. అలానే అప్పుడు కర్త ఎవరు? వెళ్ళడానికి నేనే కర్తని. నాకు ఆ పేరు వినిపించందే నేను వెళ్ళను. సో అలా అన్నమాట. సో అలా కార్ లోపల ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో, బయట నుంచి మనం రిమోట్ నొక్కినప్పుడు ఆ సిగ్నల్ వెళ్ళి నువ్వు ఇది చెయ్యి అని చెప్పినప్పుడు అది చేస్తుంది అనమాట. అది కంట్రోల్ తీసుకొని అది కార్ని నడుపుకుంటూ మీ దగ్గర తీసుకొస్తుంది. ఇలా ప్రతిదీ కూడా కంట్రోలింగ్ పవర్ లోపల నుంచే ఉంటుంది తప్పితే బయట నుంచి ఉండదు. ఇది వేదం యొక్క గొప్పతనం. ఇది వేదం చెప్తుంది. సో అందుకని ప్రతి పదార్థంలోనూ ఆ కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఆ కంట్రోలింగ్ పవరే పరమాత్ముడు. ఇది వేదం ఘోషిస్తుంది. ఇప్పుడే ఒక మంత్రం కూడా చెప్పాడు. ఇదండి సాయినాథ్ గారు. సో ఇందుగలడందు లేడని సందేహంబు వలదు. అస్సలు సందేహపడద్దు. రైట్. ఉంటానండి. ఓ